నిన్న పన్నీర్ చేశాను కదండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఎప్పుడు పాలు ఇరిగిపోయినా నేనైతే షుగర్ వేసుకుని 2 యాలకులు వేసండి. బయట కలకంద అమ్ముతారు కదండి, ఆ టైప్లో దగ్గరికి చేసుకుని తినేస్తాం మేము. కొద్దిగా చాలా బాగుంటుంది. కానీ ఈసారి ఫస్ట్ టైం అండి ఇలా పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా బాగా వచ్చింది. అసలు కుదురుతుందో అనుకున్నాను. కానీ ముక్కలు కూడా కట్ చేస్తుంటే అండి చక్కగా బయట ఎలా అమ్ముతారో ఉంటుందో నాకు అలాగే అనిపించిందండి నిజంగానే. చూడండి పర్ఫెక్ట్గా అన్నమాట. అసలు కట్ చేస్తుంటే చక్కగా ఎక్కడ కూడా అసలు ఇంత కూడా ఎరగలేదండి, అంత బాగా కుదిరింది. నేను ఓ చేతితో వీడియో తీయటం, ఓ చేతితోనేమో కట్ చేయటం కుదరలేదు అన్నమాట. చాలాసేపు అయినా కూడా కుదిరిందండి, చాలా బాగా వచ్చింది. అసలు ముక్కలు కటింగ్ కూడా చూడండి పర్ఫెక్ట్గా ముక్కలు ఇరిగిపోతాయేమో అనుకున్నానండి. స్మూత్గా దూదులా ఉన్నాయండి కట్ చేసిన ముక్కలన్నీ. మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను నేను పట్టుకెళ్ళండి. ఉదయం బాబు క్యారేజీ పెడితే బాగుంటుంది కదా అని. కానీ బాగా కుదిరిందండి, కూర కూడా చాలా బాగా కుదిరింది. ఇదిగోండి పన్నీర్ ముక్కల్లాగే ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి, నాకు కూడా నచ్చింది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి